హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కర్జికాయలు ఎలా చేయాలో అని చూపిస్తున్నాను. కరకరలాడే కర్జికాయలు ఎలా చేయాలంటే ఫస్ట్ మనము ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నాను. అందులోకి పించంత సాల్ట్, ఎక్కువ లేదు, ఓన్లీ పించంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మధ్యలో ఇలా హోల్ చేసుకొని ఒక గంటంత నూనె వేడి చేసుకొని వేడి నూనె ఇందులోకి వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి కాస్తంత గంటితో ఫస్ట్ కలుపుకొని తర్వాత చేయబెట్టండి, లేకపోతే కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా పిసుక్కున్నాక ఇలా ఉంటబెట్టామంటే పిండి ఇలా ఉంటొచ్చిందంటే బాగా వస్తుందన్నమాట. ఆయిల్స్ కరెక్ట్గా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉంది అని అర్థము. ఇప్పుడు కాస్త నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, కొద్దిగా వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ బాగుండలేదు. ఇది వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, పిండి కలుపుకుంటున్నాము. అంతలోపలే మనం ఇంకొకటి దీనికి స్టఫింగ్కి రెడీ చేసుకోవాలి. దానికి శనగపప్పు 1 కప్పు తీసుకోవాలి, బెల్లం 1 కప్పు తీసుకోవాలి, కొబ్బరి 1/2 కప్పు తీసుకోవాలి, ఎండు కొబ్బరి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి 1/2 కప్పు, బెల్లము 1 కప్పు, శనగపప్పు 1 కప్పు తీసుకొని అన్నీ మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా దీంట్లోకి కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని, చూడండి ఏవేవి కావాలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మనము ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది మైదా పిండి మనం కలుపుకుంటాం కదా, అందులో పెట్టి మనము కర్జికాయలు చేసేదానికి స్టఫింగ్ ఇదే. ఎలా చేయాలని చూపిస్తాను. మొత్తం పిండి ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు తీసుకొని ఇలా మనం పాముకోవాలన్నమాట. ఇది ఇక్కడ పాముతూ ఉంటాము. మిగతా పిండి ఇలా ఒక తడి చేసి ఇలా గుడ్డ మూసి పెట్టాలి, లేకపోతే డ్రై అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాముకున్నాం కదా, చిన్నగా పాముకొని, మీకు పెద్దగా కావాలంటే పెద్దగానే పాముకోండి. మేము ఇప్పుడు చిన్నది చేస్తున్నాం కాబట్టి చిన్నగా పామేసి అందులో ఈ స్టఫింగ్ పెట్టుకొని, ఈ స్టఫింగ్ అందులో పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇది ఇలా మడచాలన్నమాట. అన్నీ ఇలా చేసుకొని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ కాస్త వాటర్ అప్లై చేసామంటే మెత్తుకుంటుంది, లేకపోతే విడిపోతుంది. కాబట్టి గట్టిగా ప్రెస్ చేయాలి, ఊడిపోకుండా. దాన్ని ఇలా అల్లుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో ఒకటే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, 2 పక్కల కాల్చుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని మనం ఇప్పుడు తీసేస్తాము. అయిపోయింది మన కర్జికాయలు. మనం ఇక్కడ ఒక 200 కర్జికాయలు చేసామన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.